రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీ మారినరు. ఇలా ఖచ్చితంగా తనని డిస్క్వాలిఫై చేయాలి. తనతో పాటు మొత్తము 10 మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారిరు. వాళ్ళందరినీ కూడా డిస్క్వాలిఫై చేయాలని మేము అడగడం జరిగింది. ఇవాళ నాగేందర్ గారిది పర్టికులర్గా మరొక్కసారి బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఒకటే అని స్పష్టంగా కనబడ్డదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ మాకు మున్సిపల్ ఎన్నికలు ఉన్నా, నా నియోజకవర్గంలో 2 మున్సిపాలిటీ ఎన్నికలున్నా, ఇలా లాస్ట్ డే నామినేషన్ అయినా ఇలా నా నియోజకవర్గం నుంచి పొద్దున 5 గంటలకి బయలుదేరి ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. బీజేపీ వాళ్ళు కూడా పిటిషన్ వేసి మహేశ్వర్ రెడ్డి గారు హాజరు కాకుండా మాకు మరొక డేట్ ఇవ్వండి, మరియు 18 తారీఖుకి మా డేట్ ఇవ్వండి అని వాళ్ళు పిటిషన్ వేసారు. అంటే ఎంత స్పష్టంగా కనబడతా ఉంది ఈ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ అనేది మరొకసారి క్లియర్గా కనబడతా ఉంది. ఎందుకంటే దానం నాగేందర్ గారి డిస్క్వాలిఫికేషన్ క్లియర్ కట్. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉండుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేయడం వల్ల క్లియర్ కట్ ఎవిడెన్స్ అయిపోయింది. కాబట్టి డిస్క్వాలిఫై కంపల్సరీ కావాల్సి వస్తుందని ఇలా టైం బై చేయడానికి ఇవాళ మళ్ళొక్కసారి బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటైందని చెప్పక తప్పదు. నేను నాతో పాటు మా న్యాయవాదులు ఇద్దరు మేమందరం కూడా రెడీగా ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని పోయినాం లోపలికి ఇవాళ. కానీ మరొక్కసారి మీ అందరు కూడా చెప్తా ఉన్నారు, బీజేపీ కాంగ్రెస్ ఒకటే మరొక్కసారి స్పష్టంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రూవ్ అయిందని చెప్పక తప్పదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు నిన్న నా మీద పోలీసు వాళ్ళు చేసిన అతి ఓవర్ యాక్షన్, ఇలా అతి ఓవర్ యాక్షన్ అంటే ఓవర్ యాక్షన్, కరీంనగర్ సిపి గారు, హుజరాబాద్ ఏసీపీ గారు, జమ్మికుంట రూరల్ సిఏ గారి మీద నేను ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయడం జరిగింది. స్పీకర్ గారికి ఈ ప్రివిలేజ్ మోషన్ ఇవ్వడం జరిగింది. చాలా పాజిటివ్గా స్పీకర్ గారు స్పందించిండ్రు. దాని మీద ఎండోర్స్ కూడా చేసిండ్రు. ఖచ్చితంగా దీన్ని వెంటనే ఫైల్ పుటప్ చేయండి, వారి మీద సీరియస్ యాక్షన్ ఉంటుంది అని స్పీకర్ గారు చాలా సానుకూలంగా స్పందించినని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎటు పరిస్థితిలో ఈ ఆఫీసర్లని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. న్యాయం జరిగే వరకు వదిలిపెట్టగాక పెట్టను. మీరేదో మీరు ఆఫీసరు, మేము ప్రజాప్రతినిధులము, మీరు ఎంప్లాయీస్, మేము ప్రజాప్రతినిధులము. అంటే మాకు ప్రజలు ఓటేస్తే మేము ఎన్నికైనాం. నిన్నెంత దారుణమైన పరిస్థితి అంటే చెప్పాలంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఎంత దారుణంగా బిహేవ్ చేసి నిన్న నా సొంత గ్రామం హుజరాబాద్ నియోజకవర్గం శాసనసభ్యుని నేను. నా సొంత గ్రామం వీణవంక గ్రామం, నా సొంత గ్రామంలో సమ్మక్కని సారక్కని తల్లిని దర్శనం చేసుకుందామని నేను పోతే, నాతో పాటు నేను నా హుజరాబాద్ క్యాంప్ ఆఫీస్ నుంచి బయలుదేరినప్పుడు నాతో పాటు నా కార్యకర్తలు ఒక 30-35 మంది ముఖ్య నాయకులు, వాళ్ళకు కూడా దర్శనం కావాలి, మేము దర్శనం చేసుకుంటామని చెప్పి నాతోని వాళ్ళని తీసుకొని పోతుంటే మొత్తము పోలీస్ వ్యాన్లు అడ్డం పెట్టి మీరు పోవడానికి లేదు, మీరు ఆడ దర్శనం పోవడానికి లేదు, నువ్వు చేసుకోవద్దు అనేది నిన్న పోలీసు వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టిండ్రు. లాస్ట్కి కేవలం నన్ను, నా సతీమణిని, నా బిడ్డని మాత్రమే పంపిస్తామని సతీమూలందరినీ దర్శనం చేసుకోకుండా హౌస్ అరెస్ట్ చేసిండ్రు. ఇలా దర్శనం చేసుకోవడానికి నేను అడిగి పోయిన తర్వాత, ఆ గద్దెల దగ్గరికి పోయిన తర్వాత సారక్క వచ్చింది. ఇంకొక అర్ధ గంటలో అయితే సమ్మక్క కూడా వస్తుంది. నేను వెయిట్ చేస్తా ఉన్నా సమ్మక్క గద్దెల మీద. ఆ సమ్మక్క గద్దె మీద నేను వెయిట్ చేస్తా ఉంటే, నేను నా సతీమణి నా బిడ్డ వెయిట్ చేస్తా ఉంటే పోలీసు వాళ్ళు సిపి గారి డైరెక్షన్స్ మేరకు ఏసీపీ గారు, సిఐ గారు, అతను పోలీస్ ఆఫీసర్ అందరూ అతి ఓవర్ యాక్షన్ చేసి దేవుని గద్దె మీద నిలుచున్న నన్ను, నా బిడ్డని, నా భార్యని గొర్ర గుంజుకోపోయిన. ఇది కరెక్టేనా అని నేను అడుగుతా ఉన్నాను.
ప్రజల్లారా ఒక్కసారి ఆలోచన చేయండి. సారక్క సమ్మక్క జాతర అంటే